వెల్కమ్ బ్యాక్. కూతుళ్లు పుట్టారని ఆ తల్లి సంతోషించింది. ఇంటికి మహాలక్ష్మి కళ వచ్చిందంటూ ఊరు మొత్తం స్వీట్లు పంచింది. పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ తల్లి తనువు చాలించింది. ఇక్కడి వరకు ఆమె బాధ్యత నిర్వహించిన కూతుళ్లు మాత్రం ఆస్తి తగాదా తెగే వరకు తల్లి అంత్యక్రియలు చేయమంటున్నారు. దీంతో 3 రోజులుగా ఆ మాతృమూర్తి మృతదేహం నట్టింట్లోనే ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో అమానుష ఘటన అందరినీ కలిచివేస్తోంది. ఆస్తి పంపకాల్లో తేడాలతో 3 రోజులుగా కన్నతల్లి అంత్యక్రియలు నిలిపివేశారు 2 కూతుళ్లు. పొదిల నర్సమ్మకు 2 కూతుళ్లు వెంకటమ్మ, కళమ్మ సంతానం. భర్త మృతి చెందడంతో నరసమ్మ అన్నీ తానే కూతుళ్లను సాకి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. పెద్ద కూతురు వెంకటరమణ పెళ్లైన వెంటనే ఇల్లరికం తీసుకురాగా చిన్న కూతురు కళమ్మకు కట్నం కింద 2 ఎకరాల భూమి ఇచ్చి వివాహం జరిపించింది. ఆస్తి అంతా పెద్ద కూతురుకు పోతుందని చిన్న కూతురు పంచాయతీ పెట్టి పెద్ద మనుషుల సమక్షంలో తీర్మానం చేసుకుంది. ఇరువురికి పెద్ద మనుషుల సమక్షంలో భాగాల పంపిణీ చేసి అగ్రిమెంట్ చేశారు. పెద్ద కూతురు తల్లిని చివరి వరకు చూడాలని తీర్మానం చేశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన నరసమ్మను చిన్న కూతురు కళమ్మ ఆసుపత్రికి తీసుకెళ్లి అట్నుంచి తన ఇంటి దగ్గరే ఉంచుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురైన నరసమ్మ 3 రోజుల క్రితం మృతి చెందింది. మృతదేహాన్ని అదే రోజు ఆత్మకూరులోని పెద్ద కూతురు వెంకటమ్మ ఇంటికి తీసుకువచ్చింది. ఆ క్రమంలో తల్లి నరసమ్మ దగ్గర ఉన్న బంగారం, వెండితో పాటు సుమారు 25 లక్షల వరకు నగదు ఏమైందని చిన్న కూతురు కళమ్మను వెంకటమ్మ ప్రశ్నించగా అంత్యక్రియల కార్యక్రమానికి ఉండకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అంతేకాకుండా వెళ్తూ ఆత్మకూరు ఎస్ పోలీస్ స్టేషన్లో తమపై దాడి చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో 3 రోజులుగా నర్సమ్మ అంత్యక్రియలు జరగలేదు. 12,10,000 ఉన్నాయి అమ్మ భాగం. మేమందరం పంచుకోగా కూడా 12,10,000 ఆమె కాడ ఉన్నాయి. 6 తులాల బంగారం ఉంది, 100 తులాల ఎండి ఉంది. అవి దగ్గర పెట్టుకుంది. దానం చేద్దాం రావంటే రావట్లేదు. మేము ఆ సొమ్ము మొత్తం దగ్గర పెట్టుకొని నాకు రూపాయి లేదని కాసేపు అంటుంది. నాకాడ అసలే లేవు. నీకు ఇల్లు ఇచ్చింది, ఆకిలి ఇచ్చింది అంటే ఆమెకేం ఈ జాగి ఇచ్చింది, నాకేం ఈ జాగి ఇచ్చింది. నేను ఇల్లు కట్టుకుని అప్పు సప్పు చేస్తారు. ఆమె ఏమంటుందంటే నీకు జాగి ఇచ్చింది, నాకు ఇల్లు ఇచ్చింది నీకు అంటుంది. పారేద్దాం, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను, మంచిగా పారేద్దాం అంటారండి. ఓకే అన్న, ఇప్పుడు పిలిస్తే రావట్లేదు. మరోవైపు కూతుళ్ల మధ్య గొడవతో అంత్యక్రియలు నిలిపివేస్తే ఊరికి ఏదైనా కీడు జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.